ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ఏన్కూరు మండల వ్యాప్తంగా నకిలీ విత్తనాలు చలామణి కాకుండా అదేవిధంగా రైతులకు యూరియా కొరత లేకుండా 24 గంటల రైతులకు యూరియా అందుబాటులో ఉండేటట్లుగా ఏర్పాట్లు చేసి మండలంలో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఏన్కూరు మండల వ్యవసాయ అధికారి ఏ నరసింహారావుకి మెమోరాండం అందించిన భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నాగరాజ్ చౌహాన్ ఇదే కార్యక్రమంలో మాట్లాడారు. మనం ఈ సంవత్సరం ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ బృందం వీళ్ళందరితో కలిపి మనం దాదాపు 3 కేసుల వరకు అయినాయి. తర్వాత శాంపిల్స్ కూడా ల్యాబ్కి తీసుకొని వచ్చాం. స్టార్టింగ్లోనే పోయిన నెల 28వ తారీఖు మనకు ఇవన్నీ కూడా పట్టుపట్టడం జరిగింది. రైతుల్లో కూడా పూర్తి అవగాహన ఉండాలి. ఈ నకిలీ విత్తనాలు హెచ్టీ కాటన్ అని BG3 కాటన్ అనేది అనుమతి లేని విత్తనాలు. ఈ మీకు కానీ ఇంకెవరైనా తెలిసిన రైతులు కానీ ఎవరైనా పొరపాటున వేసుకొని ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులకు తక్షణం ఇంకా టైం ఉన్నది, జూలై 20 వరకు పత్తి వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ తక్షణం హెచ్టీ కాటన్ అనేది ఉన్నది దున్నేసి షాపుల్లో దొరికేటటువంటి బిల్లుతో కూడినటువంటి మన పత్తి విత్తనాలు బిల్ ప్యాకెట్, బిల్లు మరియు పత్తి విత్తనాల ప్యాకెట్ మీరు మన పంటకాలం పూర్తయ్యేంత వరకు దాచిపెట్టుకున్నట్టయితే రైతులకు మేము అందరం కూడా సహాయం చేస్తుండడం మొత్తం. తర్వాత యూరియా గురించి కూడా మీరు అదేవిధంగా అడిగారు. యూరియా నిల్వలు కూడా ప్రతిరోజు దాదాపు నిత్యం పర్యవేక్షిస్తున్నాం. తర్వాత ఈ యూరియా కూడా ఎవరెవరికి అమ్మారు, ఎందుకు అమ్మారు అనేది కూడా మనకు ఉంది. ప్రధానంగా మనం దగ్గర చూస్తున్నట్లయితే ఇప్పుడు సేల్స్ అనేది కేవలం మనకు ఆయిల్ పామ్ విస్తీర్ణం మండలంలో దాదాపు 1800 వరకు ఉన్నది. కాబట్టి ఆయిల్ పామ్కి వేస్తున్నారు ప్రస్తుతం. తర్వాత దీన్ని కూడా అధిగమించడానికి మనం నానో యూరియా కానీ నానో డిఏపి కానీ అడుగుతున్నాం. నానో యూరియా నానో డిఏపి వేసుకున్నట్లయితే రైతులకు తక్కువ ఖర్చుతోటి తక్కువ మొత్తంలో అత్యధికంగా అంటే యూరియా వేసుకున్నట్లయితే దాన్ని కూడా మేము రైతుల్లోకి తీసుకెళ్తాం. ఏమన్నా డెమాన్స్ట్రేషన్లు కానీ అట్లాంటివి కూడా చేసి రైతులకు ప్రూవ్ చేస్తాం. ప్రాబ్లం అయితే ఓకే సార్. నా పేరు నాగరాజ్ చౌహాన్. నేను భారతీయ గోరు బంజారా పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు వ్యవసాయ శాఖ అధికారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నకిలీ విత్తనాల గురించి మరియు యూరియా కొరత గురించి ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా మన వ్యవసాయ శాఖ అధికారి స్పందించి రైతులకు ఏ విధమైన న్యాయపరమైన పనులు చేయాలని చెప్పి దాని గురించి క్లుప్తంగా వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతులకి నకిలీ విత్తనాల గురించి దాని వివరణ కూడా చాలా గొప్పగా చెప్పారు. రైతులు మన వ్యవసాయ శాఖ అధికారి చెప్పినటువంటి విత్తనాలు ఎవరికైనా ఉంటే దాన్ని తక్షణమే దాన్ని వ్యవసాయానికి మరలా విత్తనాలు వేసుకొని సంబంధించినటువంటి వ్యవసాయానికి దోహదపడాలని కోరుకుంటున్నాను.